నమస్కారం అండి. నేను మిస్ సాంబా సాయి కుమార్. కోటీశ్వరులందరికీ కూడా అద్భుతమైన సుస్వాగతంతో 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ లోని 3rd ఎపిసోడ్ ని మనం ఈ రోజు చూద్దాం. ఈ వీడియోలో లాస్ట్ 2 వీడియోస్ ఎవరైతే చూడలేదో దయచేసి చూడండి. మనం 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ లో 2 స్టెప్స్ ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ లో మాట్లాడాము. ఇది 3rd ఎపిసోడ్ అండ్ ఎపిసోడ్ పేరేంటి అంటే కృతజ్ఞతా భావము. 3rd స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అడగాలి, సెకండ్ స్టెప్ వచ్చేసి బలమైన నమ్మకం. ఇకపోతే 3rd స్టెప్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అదేంటి అంటే కృతజ్ఞతా భావము. ఇకపోతే 4th స్టెప్ రిసీవింగ్ అంటే పొందడము. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ రోజు ఇంపార్టెంట్ వీడియో అండి ఇది, కృతజ్ఞతా భావము. ఎప్పుడైతే మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో అది ఆల్రెడీ పొందినట్టుగా మీరు కృతజ్ఞతా భావము గనక తెలిపితే ఈ విశ్వానికి డెఫినెట్ గా మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా జరిగే అవకాశాలు 100% ఉంటుందండి. ఎందుకంటే ఈ 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే, బట్ దీనికి ఇంపార్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాన్ని అడగండి, విశ్వాన్ని బలంగా నమ్మండి, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపండి, విశ్వం ద్వారా పొందండి. సో ఇది యాక్చువల్ గా 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండి. విశ్వాన్ని నమ్మితే విశ్వం, అది నమ్మకం అనే దాన్ని వీడియోని మనం లాస్ట్ ఎపిసోడ్ లో చూసాము. అది విశ్వం అయి ఉండొచ్చు, దేవుడు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో నమ్మకం ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళైతే లాస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇకపోతే ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం కేవలం కృతజ్ఞతా భావం అండి. మీరు పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా అద్భుతమైన రీతిలో గనక కృతజ్ఞతా భావాన్ని చూపిస్తే డెఫినెట్ గా మీ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. మీరు పాజిటివ్ గా మారడం జరుగుతుంది. మీరు పాజిటివిటీకి దగ్గరగా రావడం జరుగుతుంది. మీకన్నీ పాజిటివే జరుగుతూ ఉంటుంది. మీ లైఫ్ లో కూడా అద్భుతాలు సృష్టిస్తుంటారు. కేవలం కృతజ్ఞతా భావంతోనే ఇది పాసిబుల్ అండి. సో మనము ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కారు కొనాలనుకోండి, ఆ కారు మీరు కొనక ముందే దానికి గనక ఆ కంపెనీకి కృతజ్ఞతా భావం తెలపడము, ఆ కారుకి కృతజ్ఞతా భావం తెలపడము, ఆ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కటి చిన్న చిన్న వాటికి గనక కృతజ్ఞతా భావం తెలిపినప్పుడు అది డెఫినెట్ గా మిమ్మల్ని చేరాలని అది అనుకుంటుంది. ఫస్ట్ ఒక కారు మిమ్మల్ని చేరాలని అనుకుంటుంది, అప్పుడు డెఫినెట్ గా అది మిమ్మల్ని చేరి తీరుతుంది, మీకు అది రావడం అన్నది జరుగుతుంది. ఇకపోతే కృతజ్ఞతా భావం గురించి మనం మాట్లాడాలనుకుంటే మీరు చేసే ప్రతి దాంట్లో కృతజ్ఞతను వెతకడం నేర్చుకోండి. ఒకవేళ మీరు అన్నం తింటుంటే గనక అన్నానికి కృతజ్ఞతలు చెప్పండి, అన్నాన్ని తయారు చేసిన ఒక రైతుకి కృతజ్ఞతలు చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పండి. ఒకవేళ స్టీల్ తల్లే గనక మీరు యూజ్ చేస్తూ ఉంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీకి మీరు కృతజ్ఞతలు చెప్పండి. అది మిమ్మల్ని మీ వరకు చేర్చిన వాళ్ళని కృతజ్ఞతలు చెప్పండి. డైనింగ్ టేబుల్ గనక యూజ్ చేస్తే డైనింగ్ టేబుల్ కి కృతజ్ఞతలు చెప్పండి. మీరు కూర్చునే చైర్ కి కృతజ్ఞతలు చెప్పండి. ఇలా మీరు ఎంతో మందికి కృతజ్ఞత భావము తెలపగలుగుతారు. అదే విధంగా మీరు కోట్ల రూపాయలను ఆకర్షించగలుగుతారు. మీకు ఏమి కావాలో అది డెఫినెట్ గా మీ లైఫ్ లోకి రావడం అనేది జరుగుతుంది. కేవలం కృతజ్ఞతతో ఉంటే చాలండి, లైఫ్ లో అద్భుతాలు సృష్టించగలుగుతారు. మీరు కృతజ్ఞత పక్కన పెట్టి వేరే ఏదైనా ట్రై చేస్తే మాత్రం మీకు ఈగో అడ్డొస్తుంది, అలాగే ఈగో హర్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఈగో రిలేటెడ్ యాక్టివిటీస్ కి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మీరు పొద్దున లేచినప్పటి నుంచి దిండుకి మంచానికి లేచిన మీరు ఒక భూమికి, కార్ కి, బైక్ కి, పెట్రోల్ కి, డీజిల్ కి, ఇలా రకరకాలుగా అండి. మదర్ కి, ఫాదర్ కి, గ్రాండ్ మదర్ కి, గ్రాండ్ ఫాదర్ కి, వీళ్ళందరూ లేకుండా మనం లేమండి. డెఫినెట్ గా మీరు పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతా భావము చూపించాలి, చెప్పాలి. మీ పిల్లలకు కూడా చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ కి కూడా కృతజ్ఞతా భావం గురించి చెప్పండి. ఎందుకంటే మన ఓల్డ్ జనరేషన్ తీసుకుంటే ప్రతి ఒక్కదాన్ని మొక్కేవాళ్ళు, కానీ మొక్కడం అనేది ఒక విధమైన స్పిరిచువాలిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు. మొక్కడం అంటే నథింగ్ బట్ కృతజ్ఞతా భావం అండి. మీ నానమ్మ గాని తాతమ్మ గాని ఉంటే గనక వాళ్ళు ఇప్పుడు కూడా ఆటో ఎక్కితే ఆటోని మొక్కి ఎక్కుతారు, కార్ ఎక్కితే కార్ ని మొక్కి ఎక్కుతారు, ఏదైనా మొక్కి ఎక్కుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు దట్ పర్టికులర్ ఐటమ్ ఆర్ యాక్టివిటీ అని అర్థము. మనము కూడా దాన్ని గనక మన లైఫ్ లో అమలు పరుచుకుంటే, అలవాటుగా మారిస్తే కోట్ల రూపాయలు డెఫినెట్ గా ఆకర్షించవచ్చు అండి. అద్భుతమైన
లైఫ్ ని మనం లీడ్ చేయించవచ్చు. సో ఈ 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో లా ఆఫ్ అట్రాక్షన్ లో, అడగాలి, బలంగా నమ్మాలి, కృతజ్ఞత భావాన్ని చూపించాలి, అదే విధంగా పొందడం అండి. ఇట్స్ రిసీవింగ్. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూస్తాము. సో కాబట్టి దయచేసి మీరు ఈ కృతజ్ఞత భావాన్ని డే ఇన్ డే అవుట్ యూజ్ చేసి కోట్లు ఆకర్షించాలండి. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో అండ్ ఈ ఎపిసోడ్స్, ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి నన్ను ఉత్తేజపరచండి. అదే విధంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయించి కామెంట్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.